హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ నా పేరు దీప్తి అండి. ముత్య దీప్తి అంటారు. ముత్య అనేది మా అత్తగారు వాళ్ళ ఇంటి పేరండి. ఇప్పుడు మా ఇంటి పేరు కింద మార్చుకోవాలి కాబట్టి మార్చుకుంటున్నాను. సరే, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అని చేయండి. ఓకే, ఫస్ట్ ఇవాళ దొండకాయ కూర అండి. ఇవాళ దొండకాయ కూర. ఇవాళ దొండకాయ కూర అండి. యాక్చువల్లీ ఎందుకంటే పిల్లలు ఏం తింటారో చూసుకోవాలి కదా, అందుకనేసి నేను దొండకాయ చేశాను. అందుకనే దొండకాయ చేశాను కాబట్టి పిల్లలు తింటారో ఏమీ లేదని మా పిల్లలు ఏది ఇచ్చినా చక్కగా పెట్టుకుంటే చక్కగా తింటారు. ఓకే, మీ పిల్లలు కూడా అదే అలవాటు చేసుకోండి. పెడితే లేదు అనుకోండి, ఏం చేస్తారు? ఇక తినకపోతే ఏం చేస్తారంటే వదలకండి. తినకపోతే ఇప్పుడు పెరగనని తినాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొందరు పిల్లలు ఏంటంటే పెరుగు అస్సలు ఇష్టం ఉండదు కొందరు పిల్లలకి. అలా అయితే కాదు, తినాలి నాన్న, బుజ్జకించి పెట్టాలి ఫస్ట్ వాళ్ళకి. మెయిన్ తల్లి నుండి వాళ్ళు కోరుకునేది ఏంటో తెలుసా అండి? బుజ్జకించి పెట్టడం. తల్లి నుండి కోరుకునేది అదే, తండ్రి నుండి కోరుకునేది అదే. కానీ ఇక్కడ ఏంటి అంటే సీను ఇప్పుడు ఏంటి అంటే తల్లి నుండి కోరుకునేది అదే. చూసారా ఎలా గడ్డు కట్టిపోతుందో? నెక్స్ట్ కొంచెం వేసుకున్నాక నేను చెప్పాను కదా ఆల్రెడీ, బిస్కెట్ ఆర్ కేక్ చేద్దామని. కేక్ అయితే సరిపోతుంది, చూడాలి ఎలా వస్తుందో రెసిపీ చూద్దాం. ఫస్ట్ అయితే మీ దగ్గర ఇంతకుముందు చెప్పాను కదా, కేక్ చేసుకోవచ్చు, బిస్కెట్స్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అలాగే చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇదిగోండి 1 కప్ వేసేసుకోవాలి. ఇంకా కప్ కావాలంటే వేసుకోవచ్చు. నేను 2 కప్స్ వరకు వేసుకుంటున్నా. నా బాలామృతం అయిపోతుంది, ఆల్రెడీ అయిపోయింది. ఇదిగోండి 2 కప్స్ వేసేస్తున్నా నేను. ఇదిగోండి 2 కప్స్ అయిపోయింది, బాలామృతం ఫినిష్. సో మనం ఏదైనా సరే ఇంట్లో చేసేది కానీ ఏదైనా సరే పాలు కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి కాబట్టి తీసుకుంటారు. ఇప్పుడు బయట కేకులు ఎలా ఉంటున్నాయంటే బాగా స్మూతీగా కలుపుకోవాలి. ఫస్ట్ అది ఏంటంటే స్లో ఫ్లేమ్ మీదే పెట్టాలి. ఇది కేకు ఈ రోట్ అనేసుకోండి మీదిగా. ఓకే, స్లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఓకే, స్లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ జిఆర్బిఏ కొనుక్కుంటుంది. ఇంట్లో చేసుకున్నవి అయితే బాగుంటుంది.
నేను ఇంట్లో చేసుకునే ఒక డబ్బాలో పోసుకుంటా. నాకు ఎక్కువ రాదు యాక్చువల్లీ, అందుకే చిన్న చిన్న జిఆర్బి నెయ్యి డబ్బాలు అలా తెచ్చేసుకుంటా అన్నమాట. ఓన్లీ డబ్బాలు మట్టుకే తెచ్చుకుంటాను. జిఆర్బి నెయ్యి కూడా చాలా 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 బాగుంటుంది. మా పిల్లలు కేక్ కడుగుతారు. యాక్చువల్లీ మొన్న డేట్ల వరకు అయింది మా పిల్లాడి పుట్టినరోజు, అదే తిథులు. ఇవాళేమో డేట్ల వారీగా. సో ఏమి చేసుకోలే కదా చిన్నవాడనేసి ఓ స్వీట్ చేద్దాంలే అని అనుకున్నాం. ఇప్పుడు స్వీట్ చేద్దాంలే అనుకుంటున్నా. కొంచెం చిన్న గ్లాస్తో పాలు తీసుకోండి, ఎందుకంటే పెద్ద గ్లాస్ ఏం మోసమే లేదు. పెద్ద గ్లాస్ అసలు అవసరమే లేదు. చూడండి, ఫస్ట్ అయితే మీకు నచ్చితే ఈ ప్రాసెస్లో చేసేసుకోండి, ఓకేనా. నచ్చకపోతే ఏంటంటే మనకి పైకి ఇలా ఉండలు ఉండలు వస్తాయి. ఇది కొంచెం ఏంటంటే కొంచెం కలుపుకోవాలి. పాలు వేసుకుంటే గట్టి కలుపుకుంటే మనకి తిన్ లిక్విడ్ లాగా వచ్చేయాలి. ఎదుగుంటే తిన్ లిక్విడ్గా వచ్చేయాలి. ఈ పాలు ఏంటంటే కరిగిపోవాలి కాబట్టి ఒక 2 minutes మెత్తగా కూడా కలుపుకూడదు. ఇది అయిపోయిందా, నెక్స్ట్ వచ్చేసి షుగర్ వేయాలి. షుగర్ కానీ బెల్లం కానీ ఓకే ఏదైనా వేసుకోవచ్చు. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ కానీ ఏమైనా ఉంటే వేసుకుని బెటర్. ఓకే ఏం చేయాలంటే సింపుల్గా నేను ఓ పని చెప్తాను చూడండి. అది కుక్ అయినాక ఏం చేయాలంటే ఒక 5 minutes దాకా ఆగాలి. ఓకే ఒక 5 minutes. ఏంటంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి.
అది మొత్తం నెయ్యి కూడా వేసుకోవాలి కంపల్సరీ. ఈ బాలామృతం పౌడర్ మీకు ఒక్కసారి ప్యాకెట్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో కొనుక్కోండి, ఎందుకంటే పిల్లలకి చాలా మంచిది. దీనిలో ఉండేది ఏంటంటే శక్తి, ప్రోటీన్, కాల్షియం, ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి. ఇది చాలా పిల్లలకి చాలా మంచిది. అండ్ దీంతో బిస్కెట్స్ చేసుకోవచ్చు, కేక్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, కేక్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనేసి ఇక అయితే ఇవాళ నేను కేక్ ఏమీ చేయట్లేదు. జస్ట్ ఇలా ఉండేలాగా చేసేసుకొని లైట్గా పాలు పోసుకుంటూ, అది కూడా చెప్తాను, లైట్గా పాలు పోసుకుంటూ ఒక బేకింగ్ లాగా ట్రే లాగా పెట్టేస్తే కేక్ రెడీ అయిపోతుంది సాయంత్రానికి. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద కంచం లాంటివి తీసుకోండి. వాటర్ కూడా వేయద్దు అసలు. ఈ కేజీ కంటే వాటర్ అసలు పడకూడదు. ఓకే, వాటర్ పడకుండా జాగ్రత్తగా బయట కేక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. ఓకే, కొంచెము ఇవాళ స్టమక్ ఏక్గా ఉంది, అంటే స్టమక్ పెయిన్ అంటారు కదా, పైన పొట్ట కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టుంది. అందుకని వేసేసి ఇక వంట చేస్తున్నా. చేతులకి మంచిగా వేసుకోవాలి. ఇందులో ఇలా వేసేసి కొంచెం పాలు వేసేసి గట్టిగా వదిలేయాలన్నమాట. నేనైతే అదే చేస్తే, ఎందుకంటే కేక్ అంటే కేక్ లాగా ఉండక్కర్లేదు, మా పిల్లలకి స్వీట్ చేసాం కాబట్టి సరిపోతుంది. అలాగే అలా వదిలేసేయండి. కంటిన్యూ మొత్తం వదిలేసుకోండి. వదిలేసాక ఏం చేస్తారంటే ఇందులో వేసేసుకోవచ్చు. ఇందులో ఒక్కొక్క స్పూన్ వేస్తే ఒక్కొక్కటి అవుతుంది, కానీ నాకు ఇది లేయర్స్గా ఫస్ట్ ఇలా వేసేసుకొని ఆ పాలు తొందరగా పీల్చుకుంటుంది. ఇది వేడిగా ఉంది కాబట్టి సరి కాలిపోతుంది. బాగుంటుంది. కొంచెం ఏంటంటే లైట్గా పాలు వేసుకోవాలి.
ఉండలు చేయకూడదు. ఉండలు చేయకుండా బేస్మెంట్ తోటి ఇట్లా కలుపుకొని అంతే. లడ్డూలకే వచ్చిందండి నాకైతే. లడ్డూలకి వచ్చింది కాబట్టి లడ్డూలకే చేస్తాను. లడ్డూలకి వచ్చింది కాబట్టి లడ్డూలే చేసుకోవాలి. కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర ఎక్కువ నెయ్యి ఉండాలి. నేను నెయ్యి మళ్ళీ ఎప్పుడో ఒకసారి చేస్తాను అనమాట. అది నిండా రాదు. అది నెయ్యి ఏంటంటే బయట నెయ్యిలో ఒక మంచిగా కావు అసలు. అందుకే ఏవేవో కలుపుతారు ఆ నెయ్యిలో. మనకి ఇక్కడ ఎంత చక్కగా వస్తుంది తెలుసా అంటే నెయ్యి. మీకు కింద నా వీడియోస్ కనుక సబ్స్క్రైబ్ చేసే ఫాలో అవుతాయి కానీ మీకు ఐడియా అనేది రాదు. ఓకే, ఇవాళ ఇదే వంట. దొండకాయ కూర, రసం, లడ్డూలు అంతే. ఇక ఏం చేయలేదంటే కొంచెం ఇదిగోండి అయిపోయింది. అయితే మళ్ళీ వాడుకోవచ్చు. అది కూడా నేను చెప్తున్నాను కదా, వాడచ్చు, తప్పేం లేదు. కొంచెం నేను ఎందుకు పాలేసానంటే పాలేస్తే ఏముందో అసలు ఇంకిపోతుంది. ఏదైనా సరే చేసేది ఏదైనా సరే ఇంకిపోవాల్సిందే. అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకోటి ఏంటంటే ఇదేంటంటే కుకింగ్ వీడియోసే కాబట్టి మీకు వంటల్లో ఏ డౌట్ ఉన్నా నన్ను అడగచ్చు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతాను. అది కూడా చెప్తున్నా. నాకు తెలుసు అంటే ఏదైనా అడగండి, చెప్తాను. కానీ ఈ లడ్డూల విషయంలో అయితే చాలా మంచిదండి. మా చిన్నోడిని చాలా లావుగా చేసింది. అండ్ ఫుడ్ వచ్చేసి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే, మీరు తినట్లేదు ఏంటక్క అని మీరు కూడా అడగచ్చు, తప్పలేదు. అమ్మ మేము తింటామని ఇప్పుడు నాకు అసలు ఓపిక లేదు. వంట అనేది మనకి పెద్ద టాస్క్ అయిపోతుంది. వంట చేస్తా ఆ టాస్క్ కాదు. ఎప్పుడైతే స్టవ్ దగ్గర నుంచి చోట్లలాగా కారిపోతుంది. బయట చల్లదనానికి లోపడైందంటే వంటిట్లో ఉంటాను కదా, చాలాసేపు అలాగే కాస్తాయి. నేను ఫ్లిప్కార్ట్లోంచి అండి మా అబ్బాయికి డ్రెస్ బుక్ చేశాను. అది 400 పడింది. ఓకే, 400 పడింది. అందుకనేసి ఇక 300 400 పడినట్టుంది. ఒకసారి ఆ డ్రెస్ చూపిస్తాను. ఇవాళ అది వేసేసుకుంటాడు. సాయంత్రం లడ్డు తినేస్తాడు. బాగా
Thank you. Please subscribe to our channel. ఇప్పుడు ఏంటంటే ఈ ఉడకపెట్టిన బంగాళదుంపల్లో ఉప్పు వేసేసి ముందు ఆనియన్స్ వేసి తర్వాత ఉప్పు కారం ఇవన్నీ వేసుకోవాలి. సైడ్ డిష్గా బాగానే ఉంటుంది కాబట్టి. మనం సన్నగైనా తరుపుకోవచ్చు, లావైనా తరుపుకోవచ్చు. లావైతే ఉడక సావదు, అందుకే ఉడకడే ఉండదు కాబట్టి సన్నగానే తరుపుకోండి. ఓకే, ఒక్క ఉల్లిపాయ చాలు. సరే, ఈ బ్లాక్ శుభ్రంగా కడుక్కోండి. ఓకే, మళ్ళీ మీరు బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి నాయన. కళ్ళు మంటలు వేస్తున్నాయి అసలు. ఒక చిన్న ఉల్లిపాయ ఓన్లీ మా చిన్నవాడికి అది కూడా. కానీ ఏంటంటే ఎవరికి బాగుండట్లేదు అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఫుడ్ పడక కాదు. మా చిన్నకి ఏంటంటే ఏది తిన్నా కూడా కొంచెం పడదు. అందుకే చూసుకొని అందుకే వాళ్ళ చూసుకొని పెడదాంలే అనేసి ఇక నేను ఊరుకున్నా. అసలు వాడికి ఏ ఫుడ్ పడట్లేదు. ఆ ఫుడ్ నేను తీసేస్తాను. అఫ్కోర్స్ ఎవరైనా అదే చేస్తారు. ఓకే, నీట్గా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను అంతే. ఇంకా వచ్చినా కూడా కవర్లో వేసుకోవడం చెప్తాను. ఇలా ఇంకా కొత్తగా ఉన్నట్టుంది. ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దగ్గరగా కవర్లో వేసేసుకుంటా. వంటలు చేయడం అన్నా వంటలు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అండి. ఆ విషయంలో ఫేక్ కాదు, కొందరు ఫేక్గా అనుకుంటాను. కాదండి, అస్సలు నాకు వంటలు ఇష్టం. వంటలు ప్రయోగాలు చేసేదాన్ని. ప్రయోగాలు అంటే మా అమ్మ మీద చిన్నప్పుడంతా వంటలు ప్రయోగాలు చేసేదాన్ని. వాళ్ళకి పెట్టుకొని వీళ్ళకి పెట్టుకొని అలా ఆడుకునేదాన్ని. కిచెన్ సెట్ ఆడుకునేవాళ్ళము. ఓకే, కిచెన్ సెట్ ఎక్కువ ఆడుకునేదాన్ని నేను. అలా వంటల మీద
ఫ్లేవర్ కల్లో ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అది అలా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఓకే, ఇప్పుడు చారు పెట్టేసుకోవాలి. యాక్చువల్లీ ఇవాళ పులుసేం అవ్వదు. అదండి, చూసారా ఇదంతా వేసేసాను. ఏం చేయాలంటే ఇందులో కొంచెం సాల్ట్ అండ్ లెమన్ వేసేసుకొని సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు సాల్ట్ కొంచెమే వేసుకోండి, ఏదైనా సరే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, ఇవన్నీ కొంచెం కొంచెమే వేసుకోండి. నేను అది కూడా ఎత్తున్నా. ఇప్పుడు లెమన్ అంటే ఏంటి అంటే నిమ్మకాయ. ఓకే, ఇప్పుడు లెమన్ ఏంటంటే వేయడం హాఫ్ టిప్ అంటే హాఫ్ టిప్ పెట్టేసుకోండి. ఫుల్ అస్సలకే వద్దు. చాట్లో వేసుకుని తినచ్చు, బియ్యం పిండి వేసుకోవచ్చు చక్కగా. ఓకే, దాని తర్వాత ఏంటి అంటే ఇట్లా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అక్కడ నేను ఏంటంటే చారు పెడతాను, చారులో కూడా నంచుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ మ్యాష్ చేసిన పొటాటోస్ వేసాను. చారు పొడి ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను. ఇదిగోండి, నాకు వంటలన్న ఇంట్రెస్టింగ్గా చేస్తాను, కానీ కొంచెం రిస్క్ వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే మా హస్బెండ్ కొంచెం ఏంటంటే ఇదిగో ఇప్పుడు ప్రతి వైఫ్ అంతే అండి, ఇది కోపంలో ఉంది దీనికి ఏం చేయకూడదు అనుకుంటారు. అలా కాదు, మా హస్బెండ్ ఏమైందో చెప్పమ్మా బయట నుంచి టిఫిన్ తేనా అంటారు. వాళ్ళ బయట నుంచి కొంచెం టిఫిన్ తెచ్చారు, బోండా, పూరి, ఇడ్లీ. ఇడ్లీ అంటే మా చిన్నవాడికి, బోండా ఏంటంటే నేను తింటాను అనమాట, బోండా ఎక్కువ. ఓకే, అలాగనమాట. పూరి ఏంటంటే మా హస్బెండ్ అండ్ మా పెద్దవాడికి అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటి అంటే మీకు నిన్న ఫ్లిప్కార్ట్లోంచి ఒక డ్రెస్ బుక్ చేశారని చెప్పాను కదా, అది మేము చూపిస్తాం మీకు.
యాక్చువల్లీ మా ఇల్లు చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. నేను నైట్ ఒక వ్లాగ్ పెట్టాను కదా, ఇదిగోండి ఎంత నీట్గా ఉంది చూడండి. అసలు పిల్లలు ఉండే ఇల్లు ఇలాగే ఉంది ఇది. అంటే తీస్తుంటారు పిల్లలు, తీయకపోతే నేను తీయను కదండి. ఓకే.